వికారాబాద్ జిల్లా పరిగిలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఓ చాయ్ హోటల్లో ఒకరిపై ఒకరు కూల్ డ్రింక్ బాటిళ్లు విసురుకున్నారు. ఇరు వర్గాల హంగామాతో కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. గత కొంతకాలం నుంచి జరుగుతున్న గొడవ గురించి మాట్లాడుకునేందుకు వెళ్లడంతో రచ్చ పెద్దదైంది. మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారంటూ మరో వర్గం ఆరోపించింది. అవతలి వర్గానికి సపోర్ట్ చేస్తూ తమపై ఇష్టానుసారంగా పోలీసులు దాడి చేశారన్నారు బాధిత యువకులు. యువకుల వీరంగమంతా విజువల్స్ సీసీటీవీ ఫుటేజుల్లో రికార్డైంది. వికారాబాద్ జిల్లా పరిగిలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. ఓ చాయ్ హోటల్లో ఒకరిపై ఒకరు కూల్ డ్రింక్ బాటిళ్లు విసురుకున్నారు. ఇరు వర్గాల హంగామాతో కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు. గత కొంతకాలం నుంచి జరుగుతున్న గొడవ గురించి మాట్లాడుకునేందుకు వెళ్లడంతో రచ్చ పెద్దదైంది. మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారంటూ మరో వర్గం ఆరోపించింది. అవతలి వర్గానికి సపోర్ట్ చేస్తూ తమపై ఇష్టానుసారంగా పోలీసులు దాడి చేశారన్నారు బాధిత యువకులు. యువకుల వీరంగమంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. నిన్న తమ్ముడిని కొట్టినని నిన్న నైట్ పోకుండా పొద్దుగాల పోయి మాట్లాడదామని పోతే వాళ్ళు ముందే ప్లాన్ వేసుకొని వీడియో తీయండి, వీళ్ళు వస్తుండ్రో వీడియో తీయండి, ఒక్క గలీజ్ మాట ఉన్న వీడియోలో మేము ఏమన్నా ఒప్పుకుంటాం. అసలు ఎందుకు కొడతారు? ఒక్క సీసా 3 సీసాలు కొట్టిండ్రు నెత్తి మీద. ఏమన్నా అంటే మమ్మల్ని ఏమన్నా ఉన్నాయి పండబెట్టి తొక్కిండ్రు. సాయంత్రం 6:30కి ఇడిచి పెట్టిండ్రు. మురికి దెబ్బలు కొట్టిండ్రు అన్న. ఇవ్వని చెప్పుకొని దెబ్బలు కొట్టిండ్రు. చూపిమంటే చూపిస్తాం తప్ప మురికి దెబ్బలు కొట్టిండ్రు. కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోము, నువ్వు ఎవరిని తీసుకురా కంప్లైంట్ కాదు. అసలు మాకు పెద్ద ఏడికెళ్ళి పైకెళ్ళి ఫోన్లు వస్తున్నాయంట. వాళ్ళకి మమ్మల్ని కొట్టిపియాలని పైకెళ్ళి ఫోన్లు వస్తున్నాయంట. పిలిచి అన్న తెలుసు, అన్న పిలిస్తే ఆడికి పోయినా మేము పోతే వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళందరూ కలిసి గ్రూప్గా వచ్చి అన్నను కొడుతుంటే నేను ఆపనీకే పోతే వాళ్ళు వెనకాల నుంచి వచ్చి నన్ను కొట్టిర్రు. నన్ను కొడితే నేను వాళ్ళ పైనకి కొట్టిన. వాళ్ళు నన్ను అందరు కలిసి టార్గెట్ చేసి నన్ను లాస్ట్కి తీసుకుపోయి నా చేతులు పట్టేసుకొని ఒకరు కొట్టుర్రు, ఒకరేమో సీసాతో నన్ను ఎత్తి వాళ్ళ కొట్టేసారు. అయిపోయిన తర్వాత ఈరోజు పొద్దుగాల ఎస్ఐ సార్ ఇంటికి వచ్చిండు. పొద్దున ఇంటికి వచ్చి నన్ను పిఎస్కి తీసుకుపోయిన తర్వాత నన్ను మా అన్నని ఇంకా లడ్డన్న అని అన్నని ముగ్గురిని తీసుకొని పోయిండు. పోయిన తర్వాత పిఎస్ కాడికి పోయిన తర్వాత ఫస్ట్ దిగిన తర్వాత లడ్డన్నని కొట్టి లోపల తీసుకుపోయి కొట్టిన తర్వాత మళ్ళీ మమ్మల్ని సిఐ సార్ ఎస్ఐ సార్ వచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ అందులోకి పిలిచి సిఐ సార్ ఆఫీస్లోకి పిలిచి గలీజ్గా మాట్లాడుకుంటూ గంజాయి తాగుతారు, మంద